లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ అండి. అమెరికాకు వచ్చినట్లేదు, తిరిగి ఇండియాకి వెళ్ళినట్టు ఉంది. ఇది ఇంత ఎఫర్ట్ పెట్టి మేము ఏదో వేరే దేశానికి వెళ్తున్నట్లేదు. ఇది డాలస్ పోరం అని ఉత్తిని అనరేమో, బహుశా ఇలాగే ఉంటుంది. డాలస్లో ఉన్న వాళ్ళే కాదు, మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ పేరున థ్యాంక్ యూ. I still can't believe I'm actually sitting next to Shankar Garu today and I'm a hero in his film. ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు, లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్బంద్ ఫిల్మ్కి నేను గెస్ట్గా వెళ్ళాను. నా పక్కనే ఉన్నారు ఆయన. నాకు అప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని. నా నోట్లో వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ, నాతో వద్దు ఇంకెవరితోనైనా వచ్చి సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తే మళ్ళీ బాగుండదని ఆగాను. అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది. అలాంటిది ఆయనతో ఒక 3 years బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అ జర్నీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. I didn't feel like I was going to movie sets. This is a new beginning. There's so much I learned from you. It is ఆయన డెడికేషన్ అంటారా, ఇది సినిమా ఒక రిలీజియన్ ఆయనకి. ఒకటే మాట చెప్తాను, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన సినిమా స్థాయిని పెంచినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్లో ఎవ్వరు చేయలేదు. హీఈస్ ద #1 గ్లోబల్ డైరెక్టర్, హీఈస్ ద #1 కమర్షియల్ డైరెక్టర్, హీఈస్ ద #1 డైరెక్టర్స్కి డైరెక్టర్. అలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు లైఫ్ లాంగ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సోలో ఫిలిం ఐ థింక్ 2019లో వచ్చింది. లాస్ట్ ఫిలిం RRR మా బ్రదర్ తారక్తో చేశాను. బట్ సోలో ఫిలిం వచ్చి 19 అంటే 20, 21, 22, 23, 25 5 years అయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ముందుగా మా ముగ్గురు డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దీన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద #1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అలాగే మా సినిమా గురించి అందరు చెప్పారు, ఇంకా సుకుమార్ గారు చెప్పిన తర్వాత మా సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంత కష్టపడినందుకు మీలాంటి వ్యక్తి ఇలా వచ్చి మా గురించి మాట్లాడడం అనేది ఇట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. సో ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. దిల్ రాజు గారు అండ్ తమన్ మాట్లాడిన తర్వాత మామూలుగా దిల్ రాజు గారే మార్కులు కొట్టేస్తారు. ఈసారి తమన్ ఎక్కడ తగ్గలేదు, మనోడి మార్కులు కొట్టాడు ఈసారి. సో సారీ సార్. సాంగ్ ఇరుక ఏంటది సార్, ఫైట్ ఇరుక, మీకు ఎన్న వేణమో అన్నీ ఇరుకు ఇంకా చెప్తున్నారు. సాంగ్ ఫైటే కాదు, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. రాజు గారు మీ గురించి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. నిజంగా మా ఇండస్ట్రీ అందరికీ ఈజ్ అ వెరీ గుడ్, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఇలా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు